శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వంతే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞానం శాస్త్రగుణం శ్రీ చంద్రశేఖర గురు పరమాహం. శ్రీ గురుభ్యో నమ. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమదేవి సరస్వతి వ్యాసం తత్తో జయ బుధేరయే కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు ఎపిసోడ్ 11 అనుకుంటాను. ఇది కృష్ణమూర్తి జ్యోతిష్యం ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ. దాంట్లో మొన్న చెప్పుకున్న అసలు అంటే నాకు కస్ప్స్ అంటే చెప్పుకొచ్చాను మొత్తం దాన్ని. ఇప్పుడు సబ్లాడ్ గురించి కొంచెం బాగా తెచ్చేసి వెళ్ళాలనుకుంటారు మనం. ఫస్ట్ అంతమంది చెప్పింది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే కేతు మహాదశకి 7 ఏళ్ళు, అంటే కేతు 7 years. అలాగే వీనస్ అంటే శుక్రుడు, అది కేతు తర్వాత శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, కుజుడు రవి తర్వాత అంటే చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 ఏళ్ళు, రాహు 18, జూపిటర్ అంటే గురుడు 16, శని 19, మెర్క్యూరీ అంటే బుధుడు 17 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే ఎలాగా అంటే 7 + 20 + 6 + 10 + 7 + 18 + 16 + 19 + 17 అయితే కలిపితే 120 సంవత్సరాలు. అంటే మొత్తం ఆయుర్దాయం 120 సంవత్సరాలుగా మామూలుగా అలా వస్తే ఒక సైకిల్ ఆర్డర్లో 9 ప్లానెట్స్ డివైడ్ అంటే అయిన తర్వాత అండి 120 years అయిపోతాయి అన్నమాట. ఇది బాగా బేసిక్గా. ఇంకోటి 120 వచ్చేసింది కదా. ఈ 249 సబ్బులు ఏ రకంగా వచ్చాయన్న దాని ఇప్పుడు దాన్ని విశ్లేషణ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏమిటి, కేతు మహాదశ స్టార్టింగ్ 7 కాబట్టి 7 × 7 అలా వస్తాం మనం, 7 ఏళ్ళు అలాగే. ఇప్పుడు 120 ఇప్పుడు ఈ ముందర ఫస్ట్ దీంట్లోకి 800 తీసుకుంటాం మనం సాధారణంగా. ఇప్పుడు 120 years తెలుసుకున్నాం కదా, 120. అలాగే కేతు మహాదశకి 2 సంవత్సరాలు, అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు అంటే 120 అక్కడ తీసుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అంటే లైఫ్ కింద తీసుకున్నాం. అన్ని ప్లానెట్స్కి ఉండేది 9 ప్లానెట్స్కి. ఇప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 800 తీసుకోవాలి. 800 ఎందుకు తీసుకోవాలి అంటే ఒక స్టార్ అంటే ఒక నక్షత్రం 13.2 అంటే 13 degrees 20 minutes. 13 degrees అంటే ఏమిటి, 13 × 60 అంటే 7 + 20 degrees అంటే దాన్ని బట్టి కలిపితే 800 అవుతుందన్నమాట. 13 × 60 1272 1278 740 + 20 800 అంటే 800 నిమిషాలు. ఇప్పుడు 800 గురించి కూడా చెప్పుకొచ్చానంటే 8 నిమిషాలు ఎలాగంటే 13 × 60 + 20 అంటే 800. అంటే ఇదే ఫార్ములా ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేతు మహాదశ ఉందనుకోండి. కేతు మహాదశకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 7 సంవత్సరాలు 7 × 800 డివైడెడ్ బై 120 అంటే 7 × 7 years 800 ఏంటంటే 13 degrees 20 minutes. దాంట్లో కలుపుని డివైడెడ్ బై 120 అంటే 120 years ఈజ్ ఈక్వల్ టు 46.6 అంటే 47 అంటే నిమిషాలు, 47 నిమిషాలు సుమారుగా పడుతుందన్నమాట. అంటే కేతువులో కేతు సబ్బుని ఇలా లెక్క కట్టుకోవాలి మనం ప్రతిదానికి అదే విధంగా అనమాట. అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం, ఒక సైన్లో స్టారు దానికి సబ్బు ఎలా కడతాం అంటే ఇప్పుడు కేతు అంటే మన కుజులో మేషరాశిలో కేతు నక్షత్రం ఉంది. కేతుకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 7 years. అయితే టోటల్ ఇయర్స్ ఎంత అంటే 120 అంటే 7/120 × 1820 అంటే 800 అంటే 13 degrees 20 minutes. కేతు స్టార్ అంతా ఉంది కదా, మరి అందుకోసం కలుపుకున్నట్టయితే సుమారుగా 47 నిమిషాలు పడుతుందన్నమాట. అంటే ఇటు 0 degree నుంచి 47 minutes దాకా కేతు సబ్బులో ఉంటాయి. అంటే మార్స్ కేతు తర్వాత ఎలా వస్తుందన్నమాట 20. వీనస్ దానికి ఎలా కనిపెడతాం అంటే 20 × 800 డివైడెడ్ బై 120. అలాగే సన్ అయితే రవిదశ అంటే 6 సంవత్సరాలు 6 × 800 డివైడెడ్ బై 120. చంద్రుడైతే 10 × 10 సంవత్సరాలు కాబట్టి 10 × 800 డివైడెడ్ బై 120. అవన్నీ ఇలా వస్తుంది సబ్బు అనమాట. అలా లెక్కలు కట్టుకుంటూ వెళితే కనుకైతే మనకి అక్కడికి మొత్తం టోటల్ పీరియడ్స్ ఎంత వచ్చింది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత నెంబర్ కౌంట్ చేసుకుంటూ వెళుతున్నట్టయితే మనకి పూర్తిగా తెలుస్తాయి.
దానికన్నమాట. అంచేత ఆ విధంగా చూసినట్లయితే నేను తర్వాత మళ్ళీ ఇంకో టేబుల్కి తర్వాత మీకు చూపిస్తాను. అంటే మా ఫ్రెండ్ వేశారన్నమాట దాన్ని ఒక్కొక్క అంటే మేషరాశికి ఎన్ని సబ్బులు వస్తున్నాయి, తర్వాత అంటే వృషభ రాశికి ఎన్ని సబ్బులు వస్తున్నాయి, మిథున రాశికి ఎన్ని సబ్బులు వస్తాయి, కర్కాటక రాశికి ఎన్ని సబ్బులు వస్తాయి, సింహరాశికి ఎన్ని, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇట్లాంటివి కూడా ఒక్కొక్క దాంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని వస్తాయి సబ్బులు అని చెప్తే దాన్ని కూడా ఇక్కడ చెప్పేస్తాం. ఫోన్ తర్వాత డిస్ప్లే చేద్దాం. తర్వాత మేషరాశిలో 22 సబ్బులు వస్తాయి, వృషభ రాశిలో 19 సబ్బులు వస్తాయి, తర్వాత మిథున రాశిలో వచ్చి 23 అది 23 కాదు 21 కర్కాటక రాశిలో 21 అంటే ఇక్కడికైతే 4 రాశులు లెక్క పెట్టుకున్నాం. అంటే 22, 19 తర్వాత 21 అంటే ఎంత 22, 31, 41 ఇదేమో 42, 83 అంటే మొత్తం 4 రాశులకి 83. అలాగే 3 సైకిల్స్ వస్తాయి, 3, 4, 12 కాబట్టి 83 × 3 ఎంత అవుతుంది 249 అన్నమాట. అందుకోసమే హారది ప్రశ్న భాగంలో ఆయన చెప్పారు 0 to అంటే 1 to 240 తీసుకోవాలి సబ్బులు అంటే అప్పుడు దానికి కరెక్ట్గా ఏదో ప్రశ్నకు దానికి తగ్గట్టుగా అక్కడ పెడుతుంది, ఆ రాశిలో చూపిస్తుందని చెప్పాను. చక్కగా కనిపెట్టారు దాన్ని. ఆ హారది ప్రశ్న భాగం దాన్ని ఎప్పుడు తీసుకోవాలంటే దానికి వేరే చోట పద్ధతి అనమాట. కానీ ఈలోగా మాత్రం ప్రతి చోట మనం కట్టేటప్పుడు మనకి ప్రతిదీ వాళ్ళు ఈ కస్పల్ అంటే కృష్ణమూర్తి పద్ధతిలో వేసేటువంటి జ్యోతిష్యంలో ఖచ్చితంగా మనకు కరెక్ట్ టైం కావాలి, డేట్ కావాలి, టైం ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. అయినా అసలు అన్నీ కూడా ఎక్కడికి చూసుకుంటూ చేస్తారు. దాన్ని బట్టి వచ్చినప్పుడు ఆ చార్ట్లో వస్తే మనకి ఈ 3 కనపడతాయి ముందర. కస్పల్ పొజిషన్స్లో మనకు కావాల్సింది ఏమిటి వస్తుంది అంటే 1 నుంచి 12 దాకా కస్పులకి కూడా ఏమిటి వస్తుంది ఫస్ట్ సైన్ రాశి అధిపతి ఏ రాశిలో స్టారు సబ్బు అంటే మేషంలో అంటే అరీస్లో స్టార్ కేతు కానీ వీనస్ కానీ సన్ కానీ వచ్చి స్టార్ లాడు సబ్ లాడ్ ఇంకోటి ఏదైనా అవుతుందన్నమాట. వీనస్ సన్ రవి మార్స్ ఏదో ఒకటి సబ్బు అప్పుడు దాంట్లో ఆ స్లాట్లో కూర్చుంటుంది అనమాట. ఈ విధంగానే ప్రతి దానికి ప్రతి కస్పుకి కూడా అంటే స్టార్టింగ్ పాయింట్ ఒక కస్పు అయితే దానికి ఒక సైను స్టారు సబ్బు వస్తుందన్నమాట. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కృష్ణమూర్తి జ్యోతిష్యంలో. ఎందుకంటే ప్రిసైజ్గా కరెక్ట్గా చక్కగా చెప్పడానికి దీన్ని బాగా ఉపయోగపడింది. చాలామంది ఎక్స్పెరిమెంట్ చేసేది మిగిలిన వాళ్ళకి ఎందుకంటే భావచలితం అన్నీ కూడా భావమధ్యం భావ ఆరంభం ఇవన్నీ కూడా తీసుకుంటూ చేస్తారు. కానీ దానికంటే కూడా అది పురాతన పరాశరబద్ధ శస్త్రం అని చెప్తారు కదా అలాంటిది అనమాట. కానీ దీనికి బాగా ప్రాముఖ్యం ఎక్కువ ఇచ్చేది మీరు చాలా చేసుకున్నట్టయితే మాత్రం మనకి బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి అనమాట. అసలు ఏం చెప్తుందంటే ఏ దానికైనా అసలు అవునా కాదా ఎస్ఆర్ నో అనేది దాన్ని చెప్పడానికి ఇది కస్పల్ సబ్లాడ్ డిసైడ్ చేస్తుంది. ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి తర్వాత ఒక పాఠాల్లో మనం నేర్చుకుందాం చెప్తారు. అది కూడా మనకు మాటలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ విషయంలో. దీంట్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిస్టంలో ఇంత బ్రహ్మాండమైన ఇది కనిపెట్టారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కస్పల్ సబ్లా షిప్లో తీసుకున్నట్టయితే మీకు వరుసగా చూపిస్తుంటే తెలుస్తున్నట్టు ఎలా క్యాల్కులేట్ కూడా చేసుకుంటూ ఉండాలి మీరు దీనివల్ల వస్తుంది అంటే తెలుసుకోవాలి. ఊరిక రెడీమేడ్గా ఇప్పుడు చాట్లో వచ్చేస్తాం ఏ సబ్బు అని చూసేస్తాం మనం దానికి బట్టి తర్వాత మెల్లమెల్లగా అది మీకు కూడా చాలా ప్రొఫెషన్స్ మీకు వచ్చేస్తే చాలా సంతోషం. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉండాలి దీనికి కూడాను. అది అంటే ఆ స్పాట్లో మనకు తెలిస్తే చాలు అంటే లేకపోతే ఎదురుకుడుదాక ఏ రాసే చెప్పేసేవారు వాడు కాబట్టి మామూలుగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే ఇందాక సర్కులర్ ట్రైన్ ఇప్పుడు సర్కులర్ బస్సు రూట్ ఆ 12 స్టేజ్లోనూ ఎక్కడికైనా కానీ ఇప్పుడు ఏంటి తిరుపతిలో స్టార్ట్ చేస్తే చోట పాయింట్ లేకపోతే మనకి వెంగమాంబ సత్ర దగ్గర ఉందనుకోండి అక్కడ దానికేమో ఒక స్టేజ్ పెడతాడు, అక్కడ దిగిపోతారు అందరూ భోజనాల కోసం. తర్వాత మళ్ళీ వాళ్ళకి రెసిడెన్స్ అలాట్ చేస్తుంటారు. ఆ మధ్యలో ఎక్కడో ఏదో భవన్లు ఉంటాయి కదా దాంట్లో దిగుతూ ఉంటారు, అక్కడ దిగుతారు, అందులో స్టేజ్ ఉంటుంది. ఇదేమవుతుంది నాన్ స్టాప్ ట్రైన్ ఈ బస్సులు ఇలా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం గబుక్కుని కొంతమంది ఆయాసం అంటారు, చాలామంది పెట్టేవారు అంత ట్రూప్ పెడుతుంటారు. మళ్ళీ ఆ స్టేజ్ దగ్గర పరిగెత్తుకెళ్ళి అక్కడ ఆపుతుంది కాదు, వీళ్ళు చేయి పెట్టి ఆపేస్తారు. అది ఎక్కడైతే ఆపుతున్నాడు అంటే ఆ ఆపడమే స్టార్టింగ్ పాయింట్ అక్కడ. అది ఒక్కటే లగ్నం స్టార్టింగ్ అనమాట. అంటే ఏమిటి అలా చుట్టూ ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఈ గ్రహాలు ఈ లగ్నాలు కూడా. అన్నిటికంటే ఫాస్ట్ మూమెంట్ ఏంటంటే లగ్నం.
లగ్నం ప్రతి చోట అంటే 12 రాసుల్లోకి 2 గంటల చొప్పున ఉంటుంది ఒక రాశి మొత్తాలకి టకాటకా తిరిగిపోతూ ఉంటుంది. 12 2 24 గంటల్లో మొత్తం తిరిగిపోతుంది. మళ్ళీ 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 అక్కడి నుంచి మ్యాచ్ లగ్నం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ చేపెడితే బస్సు ఎలా ఆపుతున్నాము, ఎక్కడ పుడితే అక్కడ స్టార్టింగ్ పాయింట్, అది లగ్నం అయింది. లగ్నం పాయింట్ ఏమిటన్నది ఇక్కడ మనకి చాలా క్లిష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ దాంట్లో ఆ పుట్టిన సమయంలో ఏ సాయను అంటే ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ సభాధిపతి, ఈ 3 కూడా తెలుస్తుంది. ఈ 3 తెలిస్తేనే మనం చక్కగా చెప్పగలుగుతామని చెప్పైనా చాలా మహానుభావుడైన చాలా ప్రయత్నం చేసి మన అందరి కోసం పంచారు. అందులో ఊరకరారు మహాత్ముడు మహానుభావులు వాళ్ళు నిజంగా అందులో 26లో చెప్పిన వాళ్ళు పుట్టిన వాళ్ళు మహానుభావుల నుంచి చెప్పక్కలు. అందులో సంగీత త్రిమూర్తులు వాళ్ళు ముగ్గురును, త్యాగరాజు, ముత్తుస్వామి స్వామి శ్యామశాస్త్రి గారు, అదేవిధంగా ఎంతోమంది అక్కడ పుట్టారు మహానుభావులు అందరూ కూడాను. పట్న సుబ్రహ్మణ్య గారు వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో వచ్చినవి అన్నమాట. అందరూ అక్కడ దగ్గర అందరికీ నమస్కారం పెట్టుకుంటూ గురువులందరికీ మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా మళ్ళీ ఇంకోసారి 3 సార్లు వినంటికి వచ్చి ఫాస్ట్ కానీ కూడా ఏదో కొంచెం తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళు బాగా ఉంటారు కాబట్టి నాకేం తెలియదు. నేను ఇది స్టార్ట్ చేసుకోవడం అంటే ఇలా చెప్తే అర్థమవుతుందని చెప్పి నాకు వచ్చిన విధంగా నేను చెప్తున్నా. పుస్తకాలు కాదు, దీనికి తెలుసు కాబట్టి అది దాన్ని బట్టి మీకు కొంచెం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంతేను, అది తీసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే చక్కటి సిస్టమ్ ఇది, నేర్చుకోండి. నేర్చుకుని నలుగురికి ఉపయోగపడాలన్నమాట మనం చెప్పిన సబ్జెక్టు. అలా ఉండాలి. చెప్పండి, అర్థం చేసుకోండి, అంతే. స్వస్తి.